హలో! అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగానే. ఈరోజు నేను ఫస్ట్ టైం మేకేం చూడ్డానికొచ్చాము బొమ్మల్ని. ఇక్కడికి రాగానే చాలా పెద్ద బొమ్మలున్నాయి. అసలు 2 కళ్ళు సరిపోలేదు. ఎందుకంటే వినాయక చవితి అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి బొమ్మలు చేసుకోవడం ఇవన్నీ అలవాటే. కాకపోతే యాక్చువల్‌గా ఇంటి దగ్గర పెట్టే విగ్రహాలు ఎలా చేస్తారు అని హైదరాబాద్‌లో చేస్తున్నారన్న విషయం తెలిసి అక్కడికొచ్చేసాం. కాకపోతే అప్పటికే అన్ని బొమ్మలు చేసేసున్నాయి. అయినా సరే చూడ్డానికి చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బొమ్మలున్నాయి. ఇది చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, వినాయకుడి మీద విష్ణుమూర్తి ఉన్నారు, అండ్ అలాగే సూర్యభగవానుడు కూడా ఉన్నారు. కాకపోతే అతని ఫేస్ అయితే లేదు, బట్ సూర్య ఆకారంలో అయితే ఉంది. అండ్ నా ఫేవరెట్ శివయ్య కూడా ఉన్నారు. ఇదే దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఈ బొమ్మలున్న దాంట్లో లోపలికి మమ్మల్ని వెళ్ళమన్నారు. వెళ్ళి చూసాము. చాలా వేడిగా ఉంది. ఎంతోమంది కష్టపడి పనిచేస్తున్నారు పాపం అసలు కదా. అయినా ఒక్క బొమ్మ 1.5 lakhs ఉంటాయంట. కాబట్టి వాళ్ళు అంత కష్టపడి చేసినందుకు అది వర్త్ అనే చెప్పుకోవాలి. ఇంకా చూసుకుంటూ పోతే దారంట చాలా అంటే చాలా బొమ్మలున్నాయి. చాలా క్యూట్‌గా ఉన్నారు వినాయకుళ్ళు. బట్ అందరూ చూస్తున్నారని నాకు చాలా సిగ్గేసేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇవైతే బొంబాయి నుంచి తెప్పించారంట. చాలా ప్రీమియంగా, చాలా క్వాలిటీతో, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు మాట్లాడడం రాదు, ఇలాంటి వ్లాగ్స్ ఎప్పుడూ తీయలేదు కాబట్టి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే కరెక్ట్ చేయండి. ఇంకా అసలు 2 కళ్ళు తిప్పలేకపోయాను. నాలో ఉన్న ఇన్నర్ చైల్డ్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. మా తమ్ముడికి వినాయక చవితి అంటే చాలా ఇష్టం. తను వచ్చుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాడని చాలా మిస్ అయ్యా. బట్ చాలా వెరైటీస్. కాకపోతే ఐ రెస్పెక్ట్ హియర్. ఏంటంటే నాకు ఒక కుక్కపిల్ల కూడా పరిచయం అయింది. ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. షీ సో క్యూట్. అంతమంది జనాన్ని చూసి పాపం భయపడుతుంది. దాని దగ్గరికి వెళ్ళగానే చాలా హ్యాపీగా ఆడుకుంటుంది. అండ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు మనకి చాలా ట్రెండీగా ఏదైనా కొత్త హీరో క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ని వినాయకుడిని చేయడం చూస్తున్నాం కదా. బట్ నేను ధూళిపేటలో ఎక్కడ అలాంటివి చూడలేదు. వినాయకుడిని వినాయకుడిలాగే చూపించారు. అండ్ చిన్నపిల్లలు, పెద్దలు, వాళ్ళు వీళ్ళు, రిలీజియన్, కాస్ట్ ఎలాంటి దాంతో సంబంధం లేకుండా అందరూ హ్యాపీగా ఆ వినాయకుడిని కొనుక్కోవడానికి వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. సో ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.